అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, మనిషికి నిజమైనటువంటి ఆనందం ఎప్పుడు దక్కుతుంది అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. నిజంగా మనిషి ఆనందపడాలి అని అంటే, నా దగ్గర డబ్బు ఉంటేనో, నా దగ్గర అధికారం ఉంటేనో, నా దగ్గర కావలసినంత మంది మనుషులు ఉంటేనో ఆనందం దక్కుతుంది అని అనుకోవడం అనేది నిజంగా పొరపాటుగా మనం చెప్పవచ్చు. ఇవన్నీ కూడా ఉండాలి మనిషి ఆనందంగా ఉండటానికి, కాదని అనలేం. డబ్బు ఉన్నప్పుడే మన అవసరాలు తీరుతాయి. నలుగురు మనుషులు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి వెన్నుదన్నుగా నిలబడతారు. ఏదైనా ఆపద వస్తే, కష్టం వస్తే మనకు కాపాడతారు. అధికారం ఉంటే కొంతవరకు మన పనులు మనం సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. కానీ నిజంగా మనిషి ఆనందంగా ఉండాలి అని అంటే కొన్నిటిని మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే యాక్సెప్టెన్సీ, అంగీకరించడం అనేది మనం నేర్చుకోగలిగితే. ఏంటి అంగీకరించడం? ఉన్నటువంటి పరిస్థితుల్ని, లేదా నిన్ను నువ్వు అంగీకరించుకోవటం. అంటే నువ్వు ఎలా ఉన్నా దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయగలగటం. నీలో బలాలని నువ్వు యాక్సెప్ట్ చేయాలి, నీలో ఉన్నటువంటి బలహీనతల్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి. ఎదుటివాడిని యాక్సెప్ట్ చేయటం అంటే మన కుటుంబంలో ఉన్నటువంటి మిగిలిన సభ్యులు అవ్వచ్చు, మన స్నేహితులు అవ్వచ్చు, నీ బాస్ అయ్యి ఉండవచ్చు, ఎవరినైనా సరే ఎదుటి వాళ్ళని మనం యాక్సెప్ట్ చేయడం. వీటిని యాక్సెప్ట్ చేయడం మనం అలవాటు చేసుకోగలిగితే, అంగీకరించడం అలవాటు చేసుకోగలిగితే ఖచ్చితంగా మనం ఆనందంగా ఉంటాం. వీటిని అంగీకరించకుండా ఇది ఇలాగే జరగాలి, నాకు ఇదే కావాలి అంటే ఉన్న పరిస్థితికి విరుద్ధంగా నువ్వు కోరుకుంటుందే నువ్వు కావాలని కోరుకుంటే ఖచ్చితంగా అశాంతే ఉంటుంది మనిషికి. సో యాక్సెప్ట్ చేయటం అనే దాన్ని మనం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ వాస్తవ పరిస్థితిని మనం అంగీకరించి తీరాల్సిందే. అది నీకు అనుకూలంగా ఉండొచ్చు, ప్రతికూలంగా ఉండొచ్చు, నీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నువ్వు దాన్ని అంగీకరించడం కనుక నేర్చుకోగలిగితే మనకు ఆనందం అనేది దొరుకుతుంది. దాన్ని అంగీకరించకుండా నిరాశపడిపోయి, బాధపడిపోయి, ఆందోళన పడిపోయి, జరిగిపోయిన దాని గురించి ఏడుస్తూ, జరగబోయే దాని గురించి భయపడుతూ ఇలా గనక ఉంటే మనకు ఆనందం అనేది ఎప్పటికీ దొరకదు. తర్వాత తృప్తి అనేది మనిషికి కావాలి. ఉన్న దాంట్లో సంతృప్తి పడటం అంటే ఆడితో నీడితో పోల్చుకొని మనకు ఉన్నదాన్ని విడిచిపెట్టి ఎదుటివాడి దగ్గర ఉన్నదాని గురించి ఆలోచించి మన దగ్గర లేని దాని గురించి ఇబ్బంది పడుతూ ఉంటే ఎప్పటికీ మనకు ఆనందం అనేది దొరకదు. అంటే ఎలా సార్ తృప్తి పడిపోతే మన మనిషి ఎదుగుదల ఎలాగనంటే ఇబ్బంది ఏమి లేదు. తృప్తి పడిపోవడం అంటే అర్థం ఏంటంటే అంతటితో ఆగిపోతున్నాం అని కాదు. ఉన్నదాంతో మనం తృప్తి చెందడం, ఆ ఉన్నదానికి విలువ ఇవ్వటం. ఇప్పుడు మన దగ్గర ఉన్నదాన్ని విలువ లేని దాని కింద చూడకుండా ఆ ఉన్నదాన్ని విలువ ఇచ్చుకొని మనం ఆనందపడి సంతోషపడటం అనేది నేర్చుకోవాలి. ఉదాహరణకి నీకు పెద్ద బిల్డింగ్ లేదనుకోండి, మనం ఏమనగా అనుకోవాలి, బిల్డింగ్ లేకపోయినా పర్లేదు, రోడ్డు మీద లేం కదా, తిండికి ఇబ్బంది లేదు, ఉండటానికి ఇబ్బంది లేదు, ఇటు వచ్చి వసతులు లేవు అని కనుక మనం అనుకోగలిగితే దాన్ని తృప్తి అని అంటారు. బిల్డింగ్ కావాలని కోరుకోవడం తప్పేం కాదు. అది ఈ సందర్భంలో లేనప్పుడు, ఇప్పుడు సాధ్యపడనప్పుడు కూడా మన దగ్గర ఉన్నటువంటి దాంతో తృప్తి పడడం అనేది మనిషి నేర్చుకోగలిగితే ఖచ్చితంగా ఆనందం అనేది దొరుకుతుంది. అలాగే ప్రేమని పంచడం, ఎదుటివాడికి సహాయం చేయటం, ఇది చాలా మనిషికి ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశాలు. మనం గనక ప్రేమించడం నేర్చుకోగలిగితే ఎదుటివాడి దగ్గర నుంచి ప్రేమ మనకు దక్కుద్ది. ప్రేమించడం తక్కువ, ఆశించడం ఎక్కువ, కృతజ్ఞతాభావం కలిగి ఉండటం. అంటే ఎదుటి వ్యక్తి మనకి చిన్న సహాయం చేసినా ఎక్కువగా గుర్తుపెట్టుకునేటువంటి ఆ కృతజ్ఞతాభావం అనేది చాలా కీలకమైనటువంటి అంశం. అలాగే నువ్వు కూడా ఎదుటి వ్యక్తికి ఏదైనా సహాయం చేస్తే తన దగ్గర నుంచి ఎక్కువ ఆశించకుండా ఉండేటువంటి ఆ తత్వం మనిషికి చాలా అవసరం. ఇది గనక మనిషి దగ్గర ఉంటే ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. సో ఈ ప్రేమను పంచే విషయంలో, ఎదుటివాడికి సహాయం పడే విషయంలో, ఎదుటివాడి పట్ల కృతజ్ఞతాభావంతో ఉండేటువంటి విషయంలో మనిషి జాగ్రత్తగా ఉండాలి. ప్రేమను పంచాలి, ఎదుటి వ్యక్తి నుంచి ఆశించడం కాదు. సహాయం కూడా అది ఇచ్చేటటువంటి తృప్తి అంత ఎంత తృప్తి కాదు. తీసుకుంటే ఏముంటుంది, గాడిదగుంటుంది, తాత్కాలికం. అదే మనం గనక ఇస్తే అది శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది, తృప్తిని ఇస్తుంది. నిజంగా మన మీద మనకే ఒక గౌరవం పెరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ సహాయం పొందినటువంటి వ్యక్తి మాట్లాడే మాటలు నీకు నిజమైనటువంటి ఆనందాన్ని మనిషికి ఇస్తుంది.
కాబట్టి ఎదుటి వ్యక్తికి సహాయం చేయండి. సహాయం చేసి ఆశించడం అనేది తగ్గించండి ఆ వ్యక్తి దగ్గర నుంచి. మీకు సహాయపడేటువంటి వ్యక్తుల పట్ల ఎక్కువ కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండటం అనేది మనం అలవాటు చేసుకోగలిగితే ఖచ్చితంగా మనకి నిజమైనటువంటి ఆనందం దొరుకుతుంది. అలాగే నువ్వు నీలో నువ్వు ప్రశాంతంగా ఉండటం, అంటే ఆత్మ శాంతంగా ఉండటం అనేది మనం చాలా అలవాటు చేసుకోవాల్సినటువంటి అవసరం. ఇన్నర్ పీస్ అంటాం. ఇది ఎలా వస్తుంది? నీలో ఉన్నటువంటి భావోద్వేగాలు ఏదైతే ఉన్నాయో, ఆ ఎమోషన్స్, కోపం, ఆ విపరీతమైనటువంటి స్వార్థం, అసూయ పడటం, ఎదుటి వ్యక్తిని చూసి ఎదుటి వ్యక్తి బాగుంటే మనం ఓర్వలేని తనం, ఇటువంటి ఏదైనా కనుక ఎమోషన్స్ ఉంటే, ఎప్పుడు నిరాశగా ఉండడం, పోగొట్టుకున్న వాళ్ళ కూర్చోవటం, ఇటువంటి ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోగలగాలి. నీలో ఉన్నటువంటి ఆ ఇన్నర్ పీస్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నీదే. దేన్ని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి. నీ యొక్క ఎమోషన్స్ని నువ్వు మేనేజ్ చేసుకోగలగాలి. దాన్ని మేనేజ్ చేసుకోకుండా గనక నువ్వు ఎదుటి వ్యక్తి మీద ప్రదర్శిస్తే నీ కోపాన్ని, లేదా ఒక స్వార్థపరులాగా మనం కనుక ఆలోచించి అలాగే కనుక మన యొక్క జీవనశైలి ఉంటే ఖచ్చితంగా నువ్వు ఎప్పటికీ ఆనందం అనేది ఉండదు. ఎదుటివాడిని చూసి బాధపడుతూ ఉంటే సమాజం అన్న తర్వాత అందరికీ ఒకే రకమైన అవకాశాలు ఉండవు. భగవంతుడు కూడా అందరికీ ఒకే రకమైనటువంటి అవకాశాలు కల్పించలేకపోవచ్చు. అంత మాత్రం చేత వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ఆలోచించుకుంటూ మనం బాధపడి కూర్చోవటం అనేది సరైనది కాదు. సో ఈ ఎమోషన్స్ నువ్వు బ్యాలెన్స్ చేసుకోవటం, మేనేజ్ చేసుకోవటం నువ్వు నేర్చుకోగలిగితే ఖచ్చితంగా అది నీకు నిజమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. అలాగే ఎప్పుడైతే కృతజ్ఞతాభావం కలిగి ఉండి ప్రేమను పెంచేటటువంటి తత్వం ఉండి పాజిటివ్గా ఆలోచించుకునేటువంటి నేచర్, ప్రతి దాంట్లో తప్పును ఎతికే పని కాకుండా మంచిని స్వీకరించడం, ఈ పాజిటివ్ నేచర్ కనుక మన దగ్గర ఉంటే ఖచ్చితంగా మనం ఎప్పటికీ ఆనందంగానే ఉంటాం. మనం కొద్దిమంది దగ్గర కృతజ్ఞత కలిగి ఉండాలి. నీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల దగ్గర, నీకు చదువు చెప్పినటువంటి గురువుల దగ్గర, లేదా నీకు ఉన్నతికి ఉపయోగపడినటువంటి ఈ సమాజంలో చాలామంది నీకు సహాయ సహకారాలు అందిస్తారు. వాళ్ళ పట్ల, నీకు జన్మనిచ్చినటువంటి దేవుడి పట్ల, భగవంతుడే లేకపోతే మనకి జీవితం లేదు అనేటువంటి విధంగా మనం యొక్క కృతజ్ఞతాభావం ఉండాలి. ప్రకృతి నువ్వు బ్రతకడానికి అవసరమైనటువంటి ఇస్తుంది. తినడానికి తిండి ఇస్తుంది, పీల్చడానికి గాలి ఇస్తుంది, వెలుతురు ఇస్తుంది. అన్ని రకాలైనటువంటి అవసరాలను తీర్చేటటువంటి ప్రకృతి పట్ల మనం ఖచ్చితంగా కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. ఈ భావం కనుక మన దగ్గర ఉండగలిగితే, ఒక చక్కటి మనిషి ప్రవర్తన ఎలా ఉండాలో అలా కనుక ప్రవర్తించగలిగితే నీకన్నా ఆనందంగా జీవించేటటువంటి మనిషి ఇంకొకడు ఎవరు ఉండరు. కానీ ఇక్కడ ఏది కూడా మనం తీసుకునేటువంటి తత్వంలోనే ఉన్నాం, కానీ తిరిగి ఇచ్చేటటువంటి ఆలోచన ధోరణికి మనకు లేకపోవటం వల్ల నిజమైనటువంటి అశాంతితో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఉన్న ఈ పరిస్థితిని యాక్సెప్ట్ చేసే, అంగీకరించే, అది కష్టం అవ్వచ్చు, నష్టం అవ్వచ్చు, ఇబ్బంది అవ్వచ్చు, ఉన్న ఈ క్షణంలో జీవించడం నేర్చుకో. అది నిజమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని అత్యాశలకు పోవటం, అందం దానికోసం ఆశపడటం, దాని మీదే దృష్టి పెట్టుకోవటం ఇవన్నీ కాదు. నీ యొక్క శక్తి సామర్థ్యాలు నువ్వు తెలుసుకొని దానికి అనుగుణంగా నీ లక్ష్యాన్ని నువ్వు పెట్టుకొని నిరంతర సాధన చేయడం, కష్టపడడం కనుక నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు చాలా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటావు. ఈ చిన్నదైనటువంటి జీవితంలో ఆనందంగా జీవించడం అనేది మనం మర్చిపోతున్నాం. ఈ చిన్నదైనటువంటి జీవితంలో ఆనందంగా బ్రతకండి. ఉన్న బంధాల పట్లనే బాధ్యతగా ఉండండి, కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయండి. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకోండి. చిన్నదా పెద్దదా కాదు. మనకన్నా దీనమైనటువంటి స్థితిలో చాలామంది ఉన్నారు. దాన్ని కూడా మనం గుర్తించండి. భగవంతుడు నాకు ఈ స్థాయి ఇచ్చాడు, ఈ తెలివితేటలు ఇచ్చాడు, ఈ శక్తిని ఇచ్చాడు, ఈ అవకాశాలను ఇచ్చాడు, నా తల్లిదండ్రులు జన్మనిచ్చారు, నాకేం ఇబ్బంది ఏమీ లేదు. దీన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి నేను ఏం చేయాలి అనేటువంటి ఆలోచన ధోరణితో నిన్ను నువ్వే అసెస్ చేసుకుంటూ, నిన్ను నువ్వే ప్రోత్సహించుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నమే చేయాలి తప్పించి వాడిని చూసి వీడిని చూసి ఇవన్నీ మనం సరైనటువంటి విధానం కాదు. కాబట్టి మీరు కూడా ఈ నిజమైనటువంటి ఆనందం పొందేటటువంటి స్థాయికి ఇవన్నీ కూడా ఆచరిస్తే ఖచ్చితంగా వస్తాం. ఎప్పుడూ నిరాశతో ఉండకండి. ప్రతి దాన్ని అంగీకరించండి. కష్టాన్ని, నష్టాన్ని, అనుభవం వస్తుంది. అపజయం వచ్చిందా ఇబ్బంది ఏం లేదు, చాలా నేర్చుకుంటాం, అనుభవం సంపాదిస్తాం. భవిష్యత్తులో మళ్ళీ అపజయం పాలవకుండా ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మీరు కూడా ఇవన్నీ విషయాలన్నీ తెలుసుకొని ఆచరిస్తారని ఆశిస్తూ, ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.